Hi guys, this is Abhinav Gomatam. నేను ఇవాళ ఒక స్పెషల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చాను. అది కూడా ఒక ఇద్దరు స్పెషల్ లేడీస్ తోటి మాట్లాడడానికి వచ్చా. దిస్ అ వెబ్ ఫిల్మ్ దట్ వి డిడ్ ఫర్ ఆహా. మీ అందరు తప్పకుండా అది చూడాలి. ఎండ్కి చెప్పేది ముందే చెప్తున్నాను అనుకోవద్దు. జస్ట్ నేనేదో ఒకటి చేయాలి కదా ఇట్లాంటిది అని చెప్తున్నాను అంతే. బట్ ఐ హ్యావ్ విత్ మీ Shalini and Divya. Hi. Hi. Okay. No, but Shalini, she wrote this web film, and she also acted in it. Divya is obviously a very good actor, so she played a very important character మా దానిలో. నేను దీన్ని డైరెక్ట్ చేశా. నేను ఇందులో యాక్ట్ చేశా. మై డియర్ దొంగలో దొంగని నేను. దీని డైరెక్టర్ సర్వేష్ కుమార్, సర్వజ్ఞ, సర్వాంగ, స్వరజ్ఞ, అన్ని ఉన్నాయి పేరు. మై డియర్ డైరెక్టర్ సర్వజ్ఞ. హాయ్, సో హౌ యూ ఆల్? ఎట్లుంది ప్రమోషన్స్? ఎట్లున్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. అలాగే చెప్పాలిగా. వెరీ ఎక్సైటింగ్. లేదు ఇవాళ దేర్ ఇస్ నో ఫిల్టర్ ఆన్సర్స్ ఐ వాంట్ ఫర్ దిస్. నో ఫిల్టర్ ఆన్సర్. How is the experience? No filter అంటే it's been నువ్వు దీనికంటే ముందు చేస్తుంటావు ఇట్లాంటి ప్రమోషన్స్? చేసాం. సో ఫస్ట్ షాలిని అడుగుతా. ఆఫ్ కోర్స్. ఎట్లుంది? టైరింగ్ కొంచెం. పొద్దున్నే లేచి ఫస్ట్ మేకప్ వేసుకోవాలి, దాని తర్వాత ఇంత హీట్తో ఇలా కర్ల్స్ అవి ఎలాగో పోయాయి. నాకు షాలిని ఆల్మోస్ట్ 10 yearsగా తెలుసు. నేను ఇప్పుడు షాలిని ఇట్లా ఒక అమ్మాయిగా చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. పొద్దున్న లేచి మేకప్ చేసుకొని హెయిర్ కర్ల్స్ అంటే అసలు ఇట్స్ అ బిగ్ ఇంప్రూవ్మెంట్. ఇట్ ఇస్ సచ్ అన్ ఆర్క్. ఇట్ ఇస్ అ ట్రాన్స్ఫర్మేషన్. నాకు హియరింగ్ మ్యాన్ గివ్ అంటే కమెండ్ అ ఫీమేల్ ఫర్ ది ఎఫర్ట్ ఇస్ ఆల్సో వెరీ రిఫ్రెషింగ్. ఆఫ్ కోర్స్ వై నాట్. బట్ నాకు అట్లా షాలిని ఇట్లాంటి పెద్ద పట్టించుకోదు. ఇట్లా ఉండడమే ఇట్స్ వెరీ న్యూ టు హిమ్. వెరీ న్యూ టు మేకప్ అండ్ హెయిర్ తో. అది షీఈస్ రిటన్ దిస్ సబ్జెక్ట్ మై డియర్ దొంగ. నాకు ఒక 1 yearగా నేను వింటున్నా ఈ సబ్జెక్ట్ గురించి. ఇది ఇంత తొందరగా రాయడం ఫినిష్ చేసి ఇది వాళ్ళు షూటింగ్ అయిపోయి వాళ్ళు మనం దీనికి మార్కెటింగ్ చేస్తున్నామా? దట్ ఈస్ ఆల్సో అ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఐ థింక్ 2023 వాస్ కైండ్ ఆన్ యూ. 2024 ఏంటి మొన్ననే ఉగాది అయింది కదా, ఏంటి చూసుకున్నావు పంచాంగం? ఏముంది? నాది చాలా బాగుందట. వెరీ గుడ్. ఏది నేను ముట్టుకున్నా ఏదో అయిపోతుందంట, మరి నాకు తెలియదు. బట్ పట్టుకున్నది బంగారం. అంతే. పట్టుకుంటే పట్టు చీర, పట్టుకుంటే బంగారం. పట్టు చీర కట్టుకో, బంగారం పెట్టుకో. సో పట్టుకుంటే హిట్, పట్టుకుంటే బ్లాక్ బస్టర్. హౌ ఆర్ యూ దివ్య? You have also been doing some interesting work all through last year. ఎలా ఉంది వర్కింగ్? ఎలా how did you enjoy doing Sundaram Master? It's been an interesting journey. ఇంటూ ఈ అడవిలో ఉన్న కథలన్నీ నన్ను ఇలా వెతుక్కుంటూ వచ్చి నన్ను మినిమం ఎక్కడ నెట్వర్క్ లేని ప్లేస్లో షూట్ చేసి ఒక అరగంట 30 గంట ట్రెక్కింగ్ చేసి వెళ్ళి షూట్ చేసే లొకేషను, పాములు తేళ్లు క్యాజువల్గా తిరిగే లొకేషన్లు, చుట్టూతో ఎక్కడ దరిదాపుల్లో బాత్రూమ్లు లేని లొకేషన్ అన్ని. They seek me out. So it's been a very challenging. Nature is calling you. In many ways. Itla in ways more than one. Kani itla adi ekki oka shoot kelli ante oka location if it is inaccessible by cars or vehicles. No, but itla urkine suttiga itla cheptanu gaani avvo ila ala ani cheppi, but the satisfaction of going through that challenge and getting work done is similar experience. Very good. In Spy. షూటింగ్ ఫర్ స్పై వి వెంట్ టు రియలీ కొండల్లో గుట్లలో ఇక అరకులో షూట్ చేస్తే యు నో హౌ ఇట్ ఇస్. ఇక్కడ చేవెళ్ళ దాటి కూడా వికారాబాద్ దగ్గర ఎక్కడో కొండల మధ్యలోకి వెళ్ళి షూట్ చేసి వచ్చాము. నాకు అప్పుడు అనిపిస్తుంది అబ్బాయి ఏంద్రా అయినా అడగా. దెన్ ఐ సీ మన కెమెరా డిపార్ట్మెంట్ పీపుల్ మూసుకొని నడుస్తుంటే మూసుకొని నడురా. నాకైతే నాకు కూడా మై డియర్ దొంగకి పొద్దున్నే 5ంటికి లేవడము, ఇట్లా పక్కనే మణికొండలో ఉన్న ఇల్లు అయితే మణికొండలోనే లొకేషన్. చాలా అసలు దట్ జర్నీ such a big journey. It's been so challenging అసలు. హౌ ఎలా నీకు ఫస్ట్ నువ్వు ఇది రాయడం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు తెలుసు
బట్ పర్సనలీ రైటింగ్లో ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్? So only as a first time writer I can say this, which is if you like writing, it is a trip. అది కూర్చున్నప్పుడు ఒక క్యారెక్టర్ గురించి ఆలోచించినప్పుడు నాకేంటి అంటే సీన్స్ ప్లే అవుట్ ఇన్ మై హెడ్ అండ్ ఐ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో ఎప్పుడైతే ఒక సీన్ ఇలా వస్తుంది, ఇట్లా చేయొచ్చు, ఇలా క్యారెక్టర్స్ ఇలా రెస్పాండ్ అవుతాయి, అండ్ దట్ హోల్ థింగ్ ఈస్ ప్లేయింగ్ ఇన్ మై హెడ్ అండ్ దెన్ ఐఎమ్ టైపింగ్ ఇట్ అవుట్ అండ్ దెన్ ఐ ఫీల్ బట్ ఐ డోంట్ నో మోర్ అబౌట్ స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే బికాజ్ ఐఎమ్ ఆబ్వియస్లీ నాట్, నీకు తెలుసు కదా నేనేమి ఎక్కడ చదువుకోలేదు ఇవన్నీ, బట్ ఇట్ ఈస్ ఆల్ ఫ్రమ్ ఆబ్జర్వేషన్ అండ్ ఇన్సైట్స్ ఇన్ టు హ్యూమన్ బిహేవియర్ ఇవన్నీ. సో నాకైతే అది నా న్యూ డిస్కవరీ దట్ ఐ రియలీ ఎంజాయ్ రైటింగ్, బట్ ఐ డోంట్ నో ద రూల్స్ ఆఫ్ ఇట్. సో ఇట్ ఈస్ లైక్ సర్ప్రైజ్ టు మీ ఓన్లీ. ఓ ఇప్పుడు బాగా రాసానా, ఆహా, ఓ ఈ జోక్ వర్కౌట్ అవుతుందో, ఓ ఏ నైస్. సో దట్ ఈస్ వేర్ ఐ మెట్ అండ్ ఐఎమ్ జస్ట్ సోకింగ్ ఇట్ ఇన్ అంతే. కాదు, ఒకటి ఇవన్నీ నా పర్సనల్ డౌట్స్. స్టార్టింగ్ అప్పుడు రైటింగ్లో వెన్ యూ జస్ట్ స్టార్టెడ్ ద స్క్రిప్ట్, ఇది ఇలా ఎండ్ అవుతుందని ముందే తెలుసా నీకు? యా, ఎండింగ్ అయితే ఎండింగ్ యూ విల్ నో. సో ద జర్నీ ఈస్ టు బ్రింగ్ ఇట్ టు దట్ ఎండింగ్, యువర్ హోల్ రైటింగ్. అంతేనా? అట్లా దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. బికాస్ దోస్ ఆర్ బేసిక్స్, రైట్? సీ ఫర్ మీ, నేను రాయాలి అని ఫిక్స్ అయినప్పుడు ఎంత నేర్చుకోకపోయినా ఏం చదవకపోయినా బుక్స్, ఫస్ట్ థింగ్ వాట్ వీ వుడ్ డూ, వెళ్ళి యూట్యూబ్కి వెళ్ళి గ్రేట్ రైటర్స్ అబౌట్ స్క్రీన్ రైటింగ్ అని కొట్టినప్పుడు వాట్ దే సే, బేసికలీ యూ హ్యావ్ టు, ఈవెన్ ఇఫ్ యూ థింక్ మెటీరియల్ ఫస్ట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు థింక్ అబౌట్ ది ఎండింగ్ బికాస్ అ స్టోరీ వర్క్స్ లైక్ దట్. You should have a start, you should have a middle, three-act structure, and also AIB screenwriting workshops I've attended. So basics I know. So I've thought about the ending, but actually very interesting that you asked. Series lo vere ending ఉంటుంది, బట్ మన సినిమాకి వేరే ఎండింగ్, బట్ వి మేడ్ ఇట్ వర్క్ సమ్హౌ. నీకు అంతా బోర్ కొడుతుందా? నేను ఐఎమ్ రియలీ టైర్డ్, సారీ. సారీ, ఇంకోటి అడుగుదాం అనుకున్నాను ఏంటంటే, ఇప్పుడు ఈ రైటింగ్ రాస్తుంటే మధ్యలో వదిలేయాలని ఎప్పుడు అనిపించలేదు? చాలా వాటికి అనిపించింది. దేనికంటే ఇది నీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ మళ్ళీ చెప్తా. యాక్చువల్లీ నేను 4 స్టోరీస్ అనుకున్నా. 4 స్టోరీస్లో 1 స్టోరీ ఐ రోట్ 50 page స్క్రీన్ ప్లే అండ్ ఐ రోట్ సినాప్సిస్, లాంగ్ సినాప్సిస్, సమ్మరీ, ఎవ్రీథింగ్, అండ్ ఐ గేవ్ ఇట్ అప్ బికాస్ ఐ థాట్ నో ఇట్స్ నాట్ వర్కింగ్, ద ఎక్సైట్మెంట్ పోయింది. అండ్ దెన్ ఐ పిక్డ్ అప్ 1 more స్టోరీ విచ్ ఇస్ అగైన్ అ రామ్-కామ్, అది కూడా మధ్యలో పార్క్ చేశా. బట్ దెన్ దిస్ ఇస్ అన్ ఐడియా విచ్ ఐ థాట్ హ్యాడ్ ఆ లాంజివిటీ ఉండే అనమాట ఈ ఎక్సైట్మెంట్కి. సో ఫ్యూ మంత్స్ అయింది, అయినా ఐఎమ్ స్టిల్ లైక్ ఇందులో ఏదో ఉంది. సో మధ్యలో గివ్ అప్ చేయాలి అన్న ఇట్ కెప్ట్ కమింగ్ బ్యాక్ టు మై మైండ్. సో మేబీ దెర్ ఇస్ సమ్ మెరిట్ టు దిస్ అని చెప్పి ఐ సాట్ విత్ ది ఐడియా. స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం ఎప్పుడు గివ్ అప్ చేయాలని అనిపించలేదు. వన్స్ ఐ ఫౌండ్ ఆహా, ఐ థింక్ దే వర్ సీరియస్లీ థ్యాంక్స్ టు ఆహా, వాళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు పంపిస్తున్నారు, నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ మీటింగ్ అన్న తర్వాత ఐ వాస్ లైక్ నో ఐ హ్యావ్ టు సిట్ అండ్ రైట్. సో దేర్ వాస్ దట్ motivation. Oh my god, I have to submit this, I have to make this work, I have to write well, I have to rewrite. So that window was very crucial, oka 6-month window when AHA came on board to me writing 6 months of writing appudu kuda. Oh nice, good. After the first draft. Good. How did this script find you? Okay, should I? Yeah, okay. So I know the people at CAM త్రూ అనదర్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇట్లా క్యాజువల్గా ఆఫీస్కి వెళ్ళి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు వి వర్ జస్ట్ టాకింగ్ అబౌట్ మీరేం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేస్తున్నారు, వాట్ యూ లుకింగ్ అట్. I also asked them the same questions, what are your upcoming projects, because I know they've done Loser, I know what they've done, right? So they said yeah, they showed me the whiteboard and they were like we're working on a couple of things and cheppi they had Shalini's name there. I was like, what? But do you know Shalini before this? Yeah, I know her. Okay. I know her. And you have met her? Were you friends before this? Yeah, when I was working in Chai Biscuit, tanu వచ్చి విద్య పరిచయం చేశారు. విద్య ఇంకా సందీప్ పరిచయం చేశారు. At the time she was only with Nutshell. అప్పుడు కలిసాము and yeah, so I కానీ ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ అప్పుడు no I just మేము enemies. What? Enemies. Random. Oh, it's like casual ga she'll just like yeah. So anyway, and I've always followed her gags and everything. I know them off by heart, okay? So like there's so terrific respect for her. She remembers all my lines, dialogues from the film companion gags. Mannerisms also. I'll do and show you. I'll show you. Right.
Yeah, so I know that whatever she's up to, like it'll have a certain Zing quirk about to it. some Yeah, interesting- it'll be something out of routine, because I know that there's nothing routine which is going to come out of her writing. You know, it'll have a little twist to it, and there'll be like. How did you get into fun acting? అని. How did I get in? కొంచెం cliche, but I always kind of wanted to be చెప్పావా an ఇది చాలా actor. సార్లు? Yeah. Okay, Only thing ఎట్లా is, you వచ్చు? think somewhere when you're a child, you'll become astronaut also అన్న feeling ఉంటది కదా అందరికి. But Passing then phases. somewhere it will అవును, die down, subside. and then like you have to sit in a cubicle and work on a laptop. So I did that for a certain point of time. Then I thought Which company did you work? I worked for IBM. ఓ అబ్బో, ఇంజనీరింగ్ కాదు, అయినా కానీ అందులోకే వెళ్ళాల్సి వచ్చింది. నేను ఇట్లా వద్దు బీటెక్ చెయ్యను అని చెప్పినా కానీ అయినా దట్ ఓన్లీ సీక్ ఏంటి IBM లో వాట్ డిడ్ యు డు? ఐ వర్క్డ్ ఇన్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఇన్సిడెంట్ అంటే ఏంట్రా? అంటే ఇట్లా యూ విల్ పుష్ like when you get high priority incidents and escalations and things like that, వాటిని ఒక SLA లో you have to resolve it. Incidents in the company? Yeah. I thought ఇన్సిడెంట్స్ ఇన్ ద కంపెనీ కాదు, వర్క్ బిజినెస్ లో. బిజినెస్ లో when they come across a dead end, they call it an incident. Or when there is an issue, any is issue called that an gets incident. reported is an incident. Incident. So you have to either drive it to resolution or push the resolver team to get Conflict it resolved. resolution. Anamata. Yeah, and you Yeah. have to like talk in between. You have to talk to service managers, you have to talk to team leads, and you have to talk to suppliers. No wonder your EQ is EQ అంటే Yeah, అంటే అది నీకు ఎమోషనల్ క్వశ్చన్. But you have to be- ఓవర్ యాక్షన్. empathy max undali, otherwise max people undali. lose it. Very easy to people How lose long it. And did I you- worked with a British account, with an English account, so UK based account. That is quite the experience. How long ఇంగ్లీష్ did కూడా you మస్తు ఉంటుంది మరి దివ్య అది. Okay. How long did you work for IBM? I worked for I think 2.5 years. ఎప్పుడు Enough to burn out and overkill. So and phase out. kind of lose my mind to it ante. So So how did that acting thing, already did you Emo start adi- acting while working? యాక్చువల్లీ కోఇన్సిడెంట్లీ చిన్న బ్రేక్ తీసుకున్నప్పుడు ఐ వెరీ ర్యాండమ్లీ ఐ గాట్ అప్రోచ్డ్, ఇట్లా కాఫీ తాగుతుంటే ఐ గాట్ అప్రోచ్డ్ బై సమ్మన్, ఇలా మేము షార్ట్ ఫిల్మ్ చేస్తారా అని అంటే ఐ యాక్చువల్లీ ఆల్వేస్ fair టాక్ lovely అబౌట్ ad. హర్. యా, ఇట్ వాస్ క్రేజీ. ఐ వాస్ లైక్, ఇక్కడ మైక్ ఏమైనా పెట్టారా, ఎవరు వింటున్నారు నా మాటలు అని చెప్పి ఇట్లా నో ఇట్ కాంట్ బి లైక్ నేను ఆలోచిస్తున్నది ఎవరో వచ్చి నాతో చెప్పడం ఏంటి అని ఇట్లా చాలా కొంచెం క్రిపట్ అయ్యాను. బట్ దెన్ ఐ గెస్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. అండ్ ఇట్లా నేను ఇంట్లో ఒక ఛాన్స్ అనే టైప్లో ఒక్కరోజే షూట్, ఒక్కరోజే ఇంకా ప్రామిస్ నేను మళ్ళీ ఎప్పుడు అడగాను ప్లీజ్ అని చెప్పి ఇట్లా నేను సిండ్రెల్లా అట్లా బాల్కి వెళ్తా దండం పెడతా అన్నట్టు నేను అడుక్కున్నాను. దాని తర్వాత దెన్ దే సెడ్ ఓకే ఫైన్, వన్ డే దట్స్ ఆల్, యూ విల్ నెవర్ బ్రింగ్ దిస్ అప్ అగైన్. ఓకే అని that one day I shot with the team, and it just so happened it was not a team that came to me with a 5D camera and said, you know, okay, like so ee bandi nadapandi whatever, right? They came with a nice idi, and I didn't know at the time that is a standard or whatever. But did you ever think of acting? Did you always wanted to act and atla vachava acting loki, lekapothe it happened and so you're an actor? No, I wanted to, but I never thought I could. But when I gave it that shot, So the opportunity found you. Yeah, అది చేసిన తర్వాత that one day I shot and I was like, oh shit, I shouldn't have done this because now this is what I want to do. This is literally what I want to do, and there was no rest after that. నేను దాని తర్వాత ఎన్ని రెజ్యూమేలు ఎక్కడికి పంపించినా, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా కానీ my mind kept pulling me back to, you know, try it and fail. When you fail, you'll be like, మన వల్ల కాదులే, ఇట్స్ ఓకే అని చెప్పి అప్పుడు మిగతా పీస్ఫుల్గా ఎత్తుక్కోవచ్చు. బట్ ఇది చేయకుండా మాత్రం దట్ వాజ్ ఈటింగ్ అవే అట్ మీ, సో ఐ థాట్ ఐ హ్యాడ్ టు గివ్ ఇట్ ఎ షాట్. Once you fall in love with, once you get exposed to this, you know, acting akida edaithe undo, it never leaves you, man. It never leaves. అట్లా The high ఐ something వోంట్ is- సే యూ హ్యావ్ టు చేజ్ ఇట్ అని నేను ఎవరికి రికమెండ్ చేయను, బికాస్ లైక్ యూ సెడ్ ఇందాక, నో సింగిల్ పర్సన్, నో టూ పీపుల్స్ People జర్నీ are కెన్ ఎవర్ బీ ద the సేమ్. same. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ దిస్ volatile, unpredictable industry, so I won't say take it as ఇది అని నేను ఎవరికి చెప్పను. బట్ somehow things worked out. But Coming to acting, I want to ask both of you one question. What about acting really motivates you to do acting every day? Is it the very craft of learning and observing people and being in front of the camera? Is it that? Or is it anything else that you find very fascinating about actors or acting? ఎంత క్రాఫ్ట్ ఉందో నాకు తెలీదు, బట్ నేనేమంటా అంటే నాకైతే
ఓకే నిన్నటికంటే బెటర్ ఇవాళ చేయొచ్చా అన్న ఇది ఆ బెటర్ ఏంటో మరి ఆ బెటర్ ఏంటి కూడా యూ మైట్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ సమ్ టైమ్స్ చేసుకుంటూ ఇదేదో కొంచెం చిన్న క్వెస్ట్ లాగా అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ వాట్ కీప్స్ మీ గోయింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు మన క్యారెక్టర్ లో ఇప్పుడు నువ్వు చెప్పావు కదా బ్రో నువ్వు కొంచెం సాఫ్ట్గా ఉండాలిరా అని. ఓహో ఈ సాఫ్ట్గా ఉండి ఇప్పుడు మనం ఏం చేద్దాం మరి దీంతో సాఫ్ట్గా ఉన్నా కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి. సాఫ్ట్గా ఉన్నాం కదా అని కిందకి వెళ్ళిపోతూ ఉంటే అది వేస్టింగ్. some people some traits work out better. So your dominant traits when we are not using for your character then అప్పుడు ఎట్లా ఏంటి అనేది it was an interesting thing for me My Dear Dongalu. So hopefully it came across but that is what keeps me going. Okay, you? I think for me it's just the love for stories ante. And itla nenu stories ni itla oka chala poetic Shakespeare romanticize itla mad romanticize చేసేసి చూసేస్తా. Every characters every emotion నేను ఇట్లా the tragedy of it, the beauty of it, oh my god and చెప్పి and at the time they won't even have known and చెప్పి ఇట్లా full itla. But that's very selfish of you as an actor to do that. అనిపిస్తుంది ఎందుకంటే at least for me after Jayama Panchayati. But having said that I won't say that's a very good approach because it takes a toll on you after some time. అంటే కొంచెం ఒక ఫార్మల్ ట్రైనింగ్ ఇన్ యాక్టింగ్ ఉంటే నీకు ఎక్కడ లైన్ డ్రా చేయాలి అనేది కొంచెం డిసిప్లిన్ వస్తుంది. అంతేగాని ఇట్లా ఓవర్ ఇన్వాల్వ్ అయిపోయి ఏడ్చేసి ఇట్లాంటివి అదే అంటున్నా. అది స్టోరీ వైజ్ చూస్తానంటున్నావు కదా యాజ్ అన్ యాక్టర్. నేనేం అడుగుతున్నానంటే రోల్ ఎంత నాకేంటి నేనెంత నేర్చుకుంటా నేనెంత ఎక్సైట్ అవుతా అనేది ఉండదా మరి ఓవరాల్ స్టోరీ ఏనా నీకు? స్టోరీనేగా బాబా ఐఎమ్ స్టన్డ్. నాకైతే ఫస్ట్ నాకేంటి కాదు నీకు నాకు కూడా ఉంటుంది నాకు ఉంటుంది బట్ నాకు మోస్ట్ యాక్టర్స్ లైక్ దట్ లైక్ ఆర్ మోస్ట్ యాక్టర్స్ లైక్ us or like her according to the people that you know. But most I have like really like low us. self esteem so probably you shouldn't. I mean if you want to do better once you should. But నేను ఒక 20% the amount of stories that we spoke about you should know. నాకు ఆ స్టోరీ కూడా వరల్డ్ అంతా కూడా బాగుంది. తర్వాత నాకు 10 సీన్లు ఉన్నాయా 15 సీన్లు ఉన్నాయా తర్వాత 10 సీన్లు ఉన్నా చేస్తా. బట్ ఆ రోల్ అంతా వరల్డ్ అంతా వర్కౌట్ అయితే ఇంకా హ్యాపీ అన్న దీనిలో ఉంటాం. సో అది హౌ ఇస్ each of yours family support? Typical interviewer question. కాదు అవునా బట్ ఐ వాంట్ టు నో బికాస్ యూ బోత్ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇది దిస్ ఇస్ నెవర్ అ డ్రీమ్ దిస్ ఇస్ నెవర్ అ వాంట్ బట్ టుడే యూ ఫైండ్ తెలుగు ఫ్యామిలీస్ లో ఎవరు మా అమ్మాయి రేపొద్దునే హీరోయిన్ అవ్వాలని. Do you have siblings? Yeah, I do. I have a younger sister. You have a younger sister. Okay. So you have a brother. I know that. Securely working for an MNC. MNC. Yeah. Good. So adi enti ante it is because both of you have found some connection to films and stories. అందుకని అడుగుతున్నా. ఇప్పుడైతే ఇది ఇంకొంచెం లాంగ్ టైం కెరియర్స్ ఉండబోతున్నాయి కదా మీకు. సో ఇప్పుడు ఈ సపోర్ట్ ఎలా ఉంది ఏంటి? So if I have to start talking about my support system, everybody will feel jealous. Because that's how great it is. You know Sidhu, like how encouraging he is. Like he would, so Sidhu is my husband. So he says, నువ్వు అసలు ఇట్లా హీరోయిన్ అవుదామని అంటున్నావు నువ్వేంటి నీ బట్టలు ఏంటి ఇంకా నువ్వు ఎంత డిజైరబుల్గా ఉండాలి యునో హౌ హార్డ్ యూ హ్యావ్ టు యునో సార్ట్ ఆఫ్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ టు యునో పుట్ యువర్ సెల్ఫ్ అవుట్ దేర్. హీస్ ఆల్వేస్ టెలింగ్ మీ దట్ అండ్ ఐ లైక్ మన బద్ధకానికి నువ్వు మాట్లాడుకో. ఇఫ్ యూ వాంట్ టు బీ లేజీ డోంట్ బీ ఇన్ దిస్ డోంట్ బీ ఇన్ దిస్ ఫీల్డ్ డోంట్ హ్యావ్ దోస్ అంబిషన్స్ అండ్ డోంట్ టాక్ టు మీ దట్ యూ వాంట్ టు డూ దిస్ బై బీయింగ్ దిస్ లేజీ. So actually a very contributing factor and a motivating factor you know is huge. Sidhu. So and my mom she's happy whatever I do forever your fan. Yeah, forever my fan and I don't want that. How is your brother? What is he saying? Did he see any footage of My Dear Donga? He's he's also a critical person but he's I think very happy with what he's seeing. So everybody is sort of giving me very positive feedback and I'm like enti nak inta positivity ki nenu asala I'm not used to because you know my other gang of friends kada like how critical all of us are to each other. So it feels very strange right now. Okay, but I think the big litmus test is coming on April 19th. Oka 10 days lo from April 19th, April end kalla aithe we will know how is this doing, how are people receiving it. But one thing ఒకటి ఏంటంటే నేను ఇందాక కూడా నా పర్సనల్ గ్రోత్ చెప్పా కదా క్రిటిసిజం నుంచి క్రియేటింగ్కి వచ్చిన తర్వాత
నాకైతే ఇప్పుడు అదే అనిపిస్తుంది బికాస్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ ఓన్లీ రియలైజింగ్ ద పొటెన్షియల్. Yes, I can do this and I will do more of this. So that's the biggest win, irrespective of whatever is the outcome. That's nice. And this is not your last project. There can be much better projects from here on. And Inka, I'm sure there are a lot of days you will be much more satisfied with your work. Absolutely. Atla. So how was your family support? చాలా టిపికల్ గా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు ఏమైనా చేంజ్ ఉందా, obviously లేకపోతే ఫస్ట్ సపోర్ట్ చేసి ఇప్పుడు లైట్ తీసుకో అంటున్నారా? అదే in the beginning I think they thought it was something, it was a very unrealistic ambition to have, and honestly I won't even say వాళ్ళ తప్పు అని, just for a variety of reasons. I don't have to sit and explain those, అందరికీ తెలిసినవి. So they were like, నీ వల్ల కాదేమో, like why would you do that to yourself, why would you put yourself in a place where you might fail and experience that kind of a heartbreak, or waste your precious time and all of that. And it was all coming from a good place, and I get all that, but I eventually they understood that maybe it will take me that kind of failure to see that I won't be able to do it, but somehow then YouTube happened, and a couple of other things happened, and people had good things to say about me. So somewhere chinna dhairyam vastundi kada, that maybe there is something I can do, maybe I can. As a person kuda I think one evolves a lot being in this industry. Definitely. And acting is not something like, even though there is a certain blonde attribute to it, but it's not something that emotionally non-intelligent people can pull off. No, totally not. Actually అసలు నిజంగా చాలా మంది ఒక పర్సెప్షన్, ఎస్పెషల్లీ మేబీ మనం విన్నది ఏంటంటే, even if you're playing a dumb character, you need to have such self awareness to play that dumbness in a convincing way. But real ante ade what you're saying, I get it. It's not for some dumb person to pick this career at all. And it's very exhausting. Like it's low-key. No one understands. Ante the vanity vans and the hair and makeup, it all looks very pretty gani. The exhaustion that comes with being that on camera. బింబోస్ ఇండస్ట్రీలో ఉన్నారు కానీ అందరూ డంబోస్ బింబోస్ అయితే ఇండస్ట్రీలో. No, the dumbos and bimbos are actually some of the smartest people you'll ever come across. ఏం చేసుకోవాలి, సెల్ఫ్ అవేర్నెస్ తోటి ఏం చేసుకోవాలి. It's a curse if you are an actor. Because నీకు సీరియస్లీ, బికాజ్ ఇప్పుడు నువ్వు ఒకటి సినాప్సిస్ వస్తుంది, లైక్ స్క్రిప్ట్ పంపించమంటాము, ఈ రోల్లో మిమ్మల్ని అనుకుంటున్నాము. సో జయమ పంచాయతీ తర్వాత నాకు వచ్చాయి కొన్ని అగైన్ అలాంటి రోల్స్, అండ్ కొంతమంది లీడ్ రోల్స్ కూడా అప్రోచ్ అయ్యారు. సో ఐ ఆస్క్ దెమ్ స్క్రిప్ట్ పంపించండి, ఐ విల్ రీడ్, ఐ లవ్ టు రీడ్ అని. సో అప్పుడు ఫస్ట్ టైం మనకి ఇది ఎలా ఎందుకు ఉంది ఇది, లేకపోతే అసలు అవన్నీ లేవనుకో. లైక్ ఇఫ్ యు ఆర్ రియలీ సంబడి హూ విల్ జస్ట్ టేక్ ద మెటీరియల్ యాజ్ ఈస్ అండ్ యూ లిసన్ టు ద రైటర్ డైరెక్టర్ అండ్ యు ఆర్ లైక్ యా ఐ విల్ డూ దిస్, నో ప్రాబ్లమ్, హ్యాపీ కదా జర్నీ. It's very easy. You will do more roles, you will make more money for yourself. I think that is the way to go about if you really want a longer career in this industry. So what happens with at least people like me and Divya, I know inka Divya gurinchi kuda ippudu nenu cheptanu, we have the same brain and I'm very happy to work with her, because like I literally don't have to communicate anything to her, already same thought will be running in her mind. So chala peaceful experience. So I tell my other friends also that I've never met in these past 3-4 years of me trying to be an actor or auditioning or listening to whatever in my capacity, I've never met a dumb actor. Yeah, seriously, all the actors that I talk to, but there can be dumb people who are actors. No, I have never met. You have never met them. So all the actors that I keep meeting, they're like full of new things to say or insights, or they are smart or perspective. So I've never met a dumb actor. What is this perception that actors are dumb another common perception. Adi odilipedte adi avunu not 80% or 90% of them are not dumb. Anta easy gaadu idi ikkada chesedi adu perception. That are okay with being perceived as dumb also, they are also extremely smart, because that's where their market is coming from. Like I have not ante nenu atla evarni maybe your experience adele nenu emi generalize nannu dumb ga perceive cheste better ante really veediki enti identi నాకు తెలియదు. You're a man. So అమ్మాయిల విషయంలో like for example, the dumber you are, the more itla,
అంటే there are Acha, perceptions, like you they're mean, easier to work with, okay, I get it, so many other things. So if you're there are ante instances probably where if you are putting out if you're trying to be intelligent, you're actually being dumb. Because that's not going to work for you in the long run. Why does a female character in I'm saying most of our scripts need any intelligence? అంటే ఇట్లా So would you rather have your intelligence or would you have like a obviously మాట్లాడదు దివ్య మాట్లాడద్దు అట్లా ఏంది ఇంటెలిజెన్స్ ఏంది సెల్ఫ్ అవేర్నెస్ ఏంది మాటలు ఇవి I don't know what that means. Like no, but ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి టు ఈచ్ వన్ ఆఫ్ యూ టు కీప్ అంటే టు చూస్ దిస్ ఆర్ మీకు ఇది ఇష్టం కదా ఈ పని చేయడం యాక్టింగ్ ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి? సో నాకు యాక్టర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఇన్స్పిరేషన్ యాక్టర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ అంటే ఐ జస్ట్ లైక్ ఇట్ రే. మనం ఒక తమిళ షార్ట్ ఫిల్మ్ చేసాం గుర్తుంది కదా, అసలు ద ఫన్ దట్ వీ హ్యాడ్ వితౌట్ నోయింగ్ ద లాంగ్వేజ్. సో బ్యాక్ దెన్ ఓన్లీ ఐ వాస్ లైక్ ఫ్యాసినేటెడ్, ఇట్లుంటుందా. నాకైతే అప్పుడు నేను కలిసినప్పుడే నా ఇన్స్పిరేషన్ టు స్టార్ట్ టేకింగ్ దిస్ సీరియస్లీ. No, that's when you were also starting out, right? Starting out. And you did theatre also back then? I was doing you were theatre. Doing. So appude naku I was like, hey, it's so fun. And so for me, first thing is to have fun with whatever I'm doing. And if I can't love something, I can't do it ever. I have to love it. So acting and I have to, you love it, you do it. Right. So there is no middle ground. Okay, this is a కొంచెం drawn out convoluted thing, but like some point మా ఇంట్లో అడిగారు అనమాట, నాకు నీకు నీ లైఫ్ నువ్వు హ్యాపీగా లీడ్ చేసుకోక వై అంటే వాట్ ఈస్ దిస్ యాక్టింగ్ బగ్, ఇట్స్ సో వియర్డ్, వై డూ యూ వాంట్ టు బీ సమ్వన్ ఎల్స్, వై డూ యూ వాంట్ టు కన్విన్సింగ్లీ పుల్ ఆఫ్ బీయింగ్ సమ్వన్ ఎల్స్, లైక్ ఆర్ యూ క్రేజీ. అండ్ ఇట్స్ ట్రూ, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ లైక్ దట్ ఇట్ లుక్స్ లైక్ అ మెంటల్ ఇల్నెస్. ఓకే, బట్ ఐ మీన్ అయితే I sat and I thought about it, right? I was like, why do I want to do this, Ani? But I think maybe it's that empath aspect only or whatever it is. I feel like if I didn't watch movies or if I didn't know these stories about people who are not me, నీకు ఇంకొకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఇంకొకళ్ళని వాళ్ళ మీద కన్సిడరేషన్ ఎందుకు వస్తుంది? యూఆర్ ఆల్వేస్ కాట్ అప్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్ అండ్ యువర్ ఓన్ ఇది. ఇఫ్ వీ డెంట్ గ్రో అప్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద పిక్చర్, బై ద ఫిల్మ్స్ దట్ వీ వాచ్డ్ ఆర్ వాట్ ఎవర్ మీడియా that we came across, we wouldn't have another perception of the world other than just this, right? So somewhere I feel art has to have that influence, and andukane we have stories like if you go back in time but nee inspiration enti deenlo. No, I think it forms a very important part, like that perception ni affect cheyadam, and I believe that cinema is the most powerful medium in our hands right now. So I think somewhere it is fascinating to be part of something that can move you so much. I have so much respect for the medium and for the craft, for everyone who works in all kinds of crafts associated with, whether it's art department to cinematography, whatever it is magic. So if you can, then first I think 4 ఏళ్ళు ఉన్నప్పుడు or something I saw Kota Srinivasarao garu being murdered on screen. Okay, so then we flipped another channel after some time and he was in another film. I was like, but he died. Itla how? Indake నేను చూసాను కత్తప్పుడు రక్తం కూడా వచ్చింది, what are you saying అని చెప్పి అన్నా. అది యాక్టింగ్ నాన్న అంటే my mind was blown. I was like, what? ఏంటి like his eyes were bloodshot, that man's eyes were bloodshot. I thought he died, like that was an act, and it was blew my mind. So hands down I think from somewhere I had that fascination that if you can convince someone like that, it's crazy. Also నేను ఇలా ఒక రోజు ఇలాగే కోట శ్రీనివాసరావు గారే మళ్ళీ గుర్తొస్తుంది నాకు అదే సీన్. చిన్నప్పుడు అదే సీన్ అంటే ఇంకొక మూవీలో సో హీస్ డెడ్, చనిపోయిన సీన్, అండ్ ఇలా పడుకోబెట్టి దూదులు పెడతారు కదా. సో నేను చాలా నాకు భలే ఏమో ఐ డోంట్ నో, but those scenes till date they freak me out when I see senior actors portrayed like that. It's very have you ever played dead in a scene? Yeah, that's what happened. I die all the time in reality. సో అప్పుడు చిన్నప్పుడు ఇట్లా అవి చూసి లోపల దూదులుంటే నేను చింటూ మా అన్నయ్య ఏంటి ఇట్లా అవుతుందా చచ్చిపోతే అయ్యో అని చెప్పి అరే ఇది రిక్రియేట్ చేయాలి చిన్నప్పుడు అంటే అప్పుడే. సో వి రిక్రియేటెడ్. Oh my god. సో దూది దొరకలేదు ఇంట్లో మా అన్నయ్యకి. దూది దొరకకపోతే ఏం చేయాలి, వెతుకుతున్నాము ఆ సీన్ ఇప్పుడు రీప్లే చేయాలంతే. వీ హ్యావ్ టు యాక్ట్ ఇన్ దో సీన్స్. ఐఎమ్ డెడ్ అండ్ హీస్ క్రైమ్, ఇది సీన్. సో దూది దొరకలేదు. సో మా అమ్మ ముత్యాల దండ రెండు ముత్యాలు హీ పుట్ ఆన్. నిజంగానే లోపలికి
తొందరగా చెప్పు మరి. వెళ్ళిపోయింది ఒకటి లోపలికి. మా అమ్మ వచ్చింది, మా అమ్మ వచ్చి అరే ఏం చేస్తున్నారా ఏంట్రా మీరు ఇద్దరు అని చెప్పి షీ టుక్ మీ టు. సో ఐమ్ క్రైమ్ లైక్ దిస్. మా అమ్మ అనేడట ఏంటని. సో ఒకటి వెళ్ళిపోయింది, పక్కన క్లినిక్కి తీసుకెళ్ళి తీసి. ఎట్లా తీసారు? ఏ డాక్టర్కి ఎంతసేపు ఇట్లా తీసాడు. ఓకే. That's how She wanted to enact have died. She could have actually died. might as well. Oh my god. ఎంత క్యాజువల్ చెప్తుందో పైగా యాజ్ ఇఫ్ ఇట్స్ సమ్ హోల్సమ్ చైల్డ్హుడ్ మెమరీ. నేను చచ్చిపోయాను వాడు ఏడుస్తున్నాడు అంట. సమ్మర్ హాలిడేస్ లో ఇవి. But each one of you, ఎందుకు why should anybody Why watch? did you do it? Like what draws you to acting? Nena, Yeah. I think engineering and its trauma led me to make a choice that నేను చిన్నప్పటి నుంచి I have to become an Engineering does actor. funny things to people. People, yeah, a lot of them are Itla immediately they'll bounce into arts. I think Right no, after it. because I think it's a great launching pad more for engineering artists. colleges have contributed to Telugu cinema, Cinema, than actually then a lot of actually production, actual film then a lot of production houses Yeah, or film schools. Wild అసలు. అది ఎందుకంటే I wanted to do something that I can understand what I am doing. Or I wanted ఇంకా నచ్చల్లో చెప్పాలంటే I wanted my life in my control. Right. And we have come to a very So you unpredictable became an space. actor. Wow. Great అసలు అమేజింగ్. బట్ అంటే ఏంటంటే అట్లీస్ట్ థియేటర్ చేసినంత కాలం అయితే ఐ మేడ్ దోస్ చాయిసెస్. షార్ట్ ఫిల్మ్ చేసినంత కాలం అయితే ఐ మేడ్ దోస్ చాయిసెస్. ఎవడో ఎక్కడో ప్రెసిడెంట్ సెట్ చేస్తే నేను దాన్ని క్యాచ్అప్ చేసుకోవడానికి నా లైఫ్ని ఇది చేసే కంటే I thought, okay, I want to do theatre, okay, I do. I want to do short film, I did. Okay, films, I'm doing. So this is what oka bounce off ki oka ఇదన్నమాట ఒక సెంబ్లెన్స్ ఆఫ్ బౌండరీస్. లేకపోతే ఎవడో ఎక్కడో శాపట నేర్చుకోవాలి లేకపోతే అవుట్ అంటే నా వల్ల కాదు అది ఏంటిది అది. సో దట్స్ వాట్ కీప్స్ మీ గోయింగ్ ఆర్ దట్స్ వై ఐ చోజ్ యాక్టింగ్. బట్ ఈచ్ వన్ ఆఫ్ యూ, వై మై డియర్ దొంగ, వై షుడ్ పీపుల్ వాచ్? Again, going back to the same thing, if you want to have fun with it, with anything, I feel that's the most driving force ee rojuna. Enduku reels chustamu, we are having fun. Exactly. And also it's an addiction at very vishamu. Kani just to have fun and forget everything else on your head, a mind chatter anta off అయిపోయి for 1 hour 50 minutes you're just watching this and you're with the characters, you will empathize with them or you will relate to them. I think it's a win there. So that is why I want people to watch this. You? Yeah, I think just it has a positive influence on you. It's affecting you in a positive way without being heavy. Because honestly, I think we are all carrying a lot of background lo chalane taskలు run అవుతున్నాయి అందరికి. So I mean, unless it's a spectacle or like that scale of a production, I don't think we want to invest emotionally in that scale in any kind of content. So an easy breezy entertainer is something that's much needed in this period of time. Naakaina inkevarikaina. So definitely. So summer time lo manchi cool drink పెట్టుకొని కోకోనట్ వాటర్ పెట్టుకొని హ్యాపీగా కూల్ కోకోనట్ వాటర్ మంచి కోకోనట్ వాటర్ పెట్టుకొని హ్యాపీగా మధ్యాహ్నం వీకెండ్స్ లో కానివ్వండి 19 AC వేసుకొని కూర్చొని చూడండి. యూ విల్ బి వెరీ హ్యాపీ. యూ హావ్ సీన్ అ గుడ్ ఎపిసోడిక్ ఫిల్మ్, an episodic rom-com called My Dear Donga. Just watch it and let us know your feedback. Thank you.